Welcome back to day 12 of MCQ series. Topic మౌర్యుల యొక్క పూర్వయుగం. ప్రీవియస్ వీడియోలో సింధు నాగరికత, ఆర్య నాగరికత గురించి మనం తెలుసుకున్నాం కదా MCQ సిరీస్. ఈరోజు మౌర్యుల యొక్క పూర్వయుగం గురించి తెలుసుకుందాము. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. సో కింది వాటిని అబ్జర్వ్ చేసి సరికానిది స్టేట్మెంట్ ఏంటో గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ చూద్దాము. స్టేట్మెంట్ నెంబర్ 1, శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు అంటున్నారు. స్టేట్మెంట్ నెంబర్ 2, శిశునాగుల రాజధాని వైశాలి. స్టేట్మెంట్ నెంబర్ 3, శిశునాగుల తర్వాత నందవంశం వచ్చింది. సో వీటిని అబ్జర్వ్ చేసి సరికానిది ఏంటో గుర్తించండి. సో మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు, అవును. మగధ సామ్రాజ్యం హర్యంక వంశం, 2 శిశునాగ, 3 నందవంశం. సో నందవంశంలోని చివరి రాజైన ధననందుని మౌర్య రాజైన చంద్రగుప్త మౌర్య అంతం చేయడంతో మగధ సామ్రాజ్యం అంతమవుతుంది, మౌర్యుల యుగం ఆరంభమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, శిశునాగుల రాజధాని వైశాలి అంటున్నారు. అసలు శిశునాగులు అంటే మగధ సామ్రాజ్యం కదా. మగధ సామ్రాజ్య రాజధాని రాజగృహ లేదా పాటలిపుత్ర, వైశాలి కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్, రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, శిశునాగుల తర్వాత నందవంశం వచ్చింది, అవును. హర్యంక తర్వాత శిశునాగ తర్వాత నందవంశం వచ్చింది. సో ఇది కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఒకటే రాంగ్ కాబట్టి సరికానిది అడిగారు కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని MCQs కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.